ప్రతి సంవత్సరం మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలతో నైవేద్యం చేసుకుంటుంటాం కదా. ఒక్కో ఊర్లో ఒక్కో విధానంగా ఉండ్రాలతో నైవేద్యం అనేది పెట్టుకుంటుంటారు. నేనైతే మా ఇంటి బుజ్జి వినాయకుడి కోసం పాల కజ్జికాయలతో నైవేద్యం అనేది చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటున్నానో చూసేద్దామా? చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయని తీసుకుని మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అంటే కొంచెం తురుములా చేసుకోండి. ఒక కొబ్బరికాయకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి బెల్లం వేసి పాకం పట్టించుకోండి. ఇలాగ లేత పాకం వచ్చేంత వరకు దాంట్లో మనం కొబ్బరిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీంట్లో లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్‌లోని ఏ బౌల్‌తో అయితే మనమైతే పిండిని వేసుకుంటున్నామో అదే బౌల్‌తో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం కొంచెం స్వీట్‌గా ఉండడానికి, నెయ్యి అయితే సాఫ్ట్‌గా ఉంటుంది. నేనైతే పిండిని వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తది. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ వేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. ఇందులో కొంచెం నెయ్యి గాని, ఆయిల్ గాని వేసి ముద్దగా అనేది మంచి సాఫ్ట్‌గా మనం కలుపుకోవాలండి. అప్పుడే కజ్జికాయ అనేది నీట్‌గా వస్తది. లేదంటే మనం పాల్లో వేసిన వెంటనే విరిగిపోతాయండి. నేనైతే నీట్‌గా చిన్న చిన్న కజ్జికాయలు అనేవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లోజ్ అనేది మంచిగా చేయాలి. లేదంటే లోపల కొబ్బరి అనేది బయటికి వచ్చేస్తది. ఇప్పుడు ఒక ప్యాన్‌లోని 1 లీటర్ పాలు వేసుకోండి. పాలలో కొంచెం కూడా వాటర్ వేయకండి. పాలు ఎంత చిక్కగా ఉంటాయో ఈ రెసిపీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. పాలు బాగా మరగాలండి. మిగడ పైకి వచ్చేయాలి. అప్పుడే మనం ఈ కజ్జికాయలు అనేవి ఒకటిగా వేసుకోండి. దీంట్లో ఒక కప్పు బెల్లానికి 4 స్పూన్ల చక్కెర అనేది నేను వేసుకున్నాను. 2 వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దేవుడికి మనం పెట్టుకోవడమేనండి. వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలండి. అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలి నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.